అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా నాతోటి దివ్యాంగ సోదరిమణులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఏదైతే మా చిరకాల కోరికైనటువంటి ఎన్నో సమస్యలతో ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి మా దివ్యాంగుల కోరికలను మేము అడగకపోయినా ఈరోజు మాకు ఒక దేవుళ్ళ వరం ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే 7 వరాలు అనేది ఇప్పటి వరకు కనీవిని వెరగని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే 30 రూపాయల పెన్షన్ నుంచి ఈరోజు 15,000 పెన్షన్ వరకు ఇస్తున్నది ఒకే ఒక్క ప్రభుత్వం, అది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో 3,000ని, ఈ ప్రభుత్వం 6,000 రూపాయలని, పెరాలసిస్కి సంబంధించినటువంటి 10,000ని, బెడ్ రిటైర్డ్ ఉన్న వాళ్ళని 15,000 చేసి ఈరోజు మా దివ్యాంగులలో ఆశలు నెలకొల్పినటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకు 7 వరాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మేము ఆయనకి మా కర్నూలు జిల్లా తరపున, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల అందరి తరపున మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సీఎం సార్ అని పాలాభిషేకం చేయడం జరిగింది. ముందుగా నాతోటి దివ్యాంగ సోదరిమణులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఏదైతే మా చిరకాల కోరికైనటువంటి ఎన్నో సమస్యలతో ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి మా దివ్యాంగుల కోరికలను మేము అడగకపోయినా ఈరోజు మాకు ఒక దేవుళ్ళ వరం ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే 7 వరాలు అనేది ఇప్పటి వరకు కనీవిని వెరగని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే 30 రూపాయల పెన్షన్ నుంచి ఈరోజు 15,000 పెన్షన్ వరకు ఇస్తున్నది ఒకే ఒక్క ప్రభుత్వం, అది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో 3,000ని, ఈ ప్రభుత్వం 6,000 రూపాయలని, పెరాలసిస్కి సంబంధించినటువంటి 10,000ని, బెడ్ రిటైర్డ్ ఉన్న వాళ్ళని 15,000 చేసి ఈరోజు మా దివ్యాంగులలో ఆశలు నెలకొల్పినటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకు 7 వరాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మేము ఆయనకి మా కర్నూలు జిల్లా తరపున, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల అందరి తరపున మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సీఎం సార్ అని పాలాభిషేకం చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.